హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో నేను వచ్చేసి మీకు మీ సెలెక్షన్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు IIITకి, అండ్ దెన్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఓరియంటేషన్ ఎప్పుడు జరుగుతుంది, అండ్ దెన్ మీరు క్యాంపస్కి ఎప్పుడు రావాలి, ఇవన్నీ డేట్స్ అయితే క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చూడండి. అండ్ ఆల్సో మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు, ప్లీజ్ వీడియో లైక్ చేయండి. అప్పుడే నేను మీకు ఇంకా యూస్ఫుల్ వీడియోస్ అనేవి చేయగలుగుతాను. సో ప్లీజ్ వీడియో లైక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ IIIT నోటిఫికేషన్ అనేది May 1 అయితే రిలీజ్ చేశారనమాట. సో దీనికి అప్లికేషన్స్ అనేవి May 30 దాకా ఓపెన్ ఉంటాయి. సో May 30 లోపు మీరు ఎప్పుడన్నా అప్లై చేసుకోవచ్చు. సో త్వరగా అప్లై చేసుకోండి. అండ్ దెన్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే మీకు June 12, 2026 అంటే ఈ ఇయర్ June 12th అయితే మీకు రిలీజ్ చేస్తారనమాట లిస్ట్. సో లిస్ట్ ఎక్కడ రిలీజ్ చేస్తారు, ఎలా చూసుకోవాలి అంటే RGUKT వెబ్సైట్ అనేది అయితే ఉందన్నమాట. www.rgukt.ac.in అని చెప్పేసి. సో ఈ వెబ్సైట్లో అయితే మీకు రిలీజ్ చేస్తారు IIIT సెలెక్షన్ లిస్ట్ అని చెప్పేసి. మీకు కరెక్ట్ డేట్కి అయితే ఇచ్చేస్తారనమాట. సో 12th June అని చెప్పారు కాబట్టి 12th June మీకు లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఆ లిస్ట్లో మీ నేమ్ ఉంటుంది. మీ నేమ్తో పాటు మీరు ఏ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యారని చెప్పేసి అయితే కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు సెలెక్ట్ అయిన క్యాంపస్కి ఎలా వెళ్ళాలి, వెరిఫికేషన్ ఎప్పుడు, ఎక్కడ జాయిన్ అవ్వాలి అంటే సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే జరుగుతుందన్నమాట. అంటే దీన్నే కౌన్సిలింగ్ అని కూడా అంటారు. సో ఇది వచ్చేసి మీకు 19th అండ్ అప్ టు 22 దాకా అయితే జరుగుతాయన్నమాట. సో ఇది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ 19 and 20 అయితే నూజివీడ్లో జరుగుతుందనమాట. సో నూజివీడ్ క్యాంపస్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే నూజివీడ్లో జరుగుతుంది. అండ్ ఎవరైతే ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే 19th and 22 వాళ్ళకు కూడా సేమ్ డేట్న జరుగుతుందనమాట. సో నూజివీడ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి 19th and 20 నూజివీడ్కి పిలుస్తారు. ఇడుపులపాయ క్యాంపస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 19th and 20 ఇడుపులపాయకి అయితే పిలుస్తారనమాట. అండ్ ఒంగోలు క్యాంపస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా RGUKT ఇడుపులపాయలో అయితే జరుగుతుందన్నమాట కౌన్సిలింగ్. సో ఇది వచ్చేసి 22nd జరుగుతుంది. సో 22nd వచ్చేసి ఇడుపులపాయ క్యాంపస్లో ఒంగోలు స్టూడెంట్స్కి జరుగుతుందన్నమాట. సో ఒకవేళ మీరు ఆర్కే వ్యాలీకి సెలెక్ట్ అయితే 19th and 20న మీరు వెళ్ళాలన్నమాట ఆర్కే వ్యాలీకి. ఒకవేళ మీరు ఒంగోలు క్యాంపస్కి సెలెక్ట్ అయితే 22nd మీరు ఇడుపులపాయ క్యాంపస్ ఆర్కే వ్యాలీకి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇద్దరు ఒకే క్యాంపస్కి వెళ్ళాలి, కానీ డేట్స్ అయితే డిఫరెంట్ అనమాట. అండ్ శ్రీకాకుళం క్యాంపస్కి సెలెక్ట్ అయితే అది కూడా 22nd ఉంటుందన్నమాట కౌన్సిలింగ్. సో 22nd మీరు శ్రీకాకుళం క్యాంపస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఏంటి అని చెప్పేసి అయితే మొత్తం అంతా వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారు. అండ్ ఈ కౌన్సిలింగ్కి రమ్మని చెప్పి కూడా వాళ్ళే మెసేజ్ చేస్తారనమాట. మీకు ఐదర్ మీకు మెసేజ్ అయినా వస్తుంది, ఆర్ఎల్స్ మీకు కాల్ అన్నా వస్తుంది అనమాట. అప్లికేషన్లో ఏ నెంబర్ ఇచ్చారు, ఏ ఈమెయిల్ ఇచ్చారో వాటిని చెక్ చేసుకోండి, మీకైతే మెసేజెస్ వస్తాయి వాటికి. అండ్ దెన్ మెయిన్ థింగ్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ అనమాట. సో ఈ స్పెషల్ కేటగిరీ స్పోర్ట్స్, NCC అండ్ PH ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఇవన్నీ మీకు 5th June అయితే మీకు వెరిఫై చేస్తారనమాట. వెరిఫై చేసి మీకు ఆ కోటాలో సీట్ వస్తుందా రాదా అని చెప్పేసి June 12th అయితే రిలీజ్ చేస్తారు అందరితో పాటు. సో ఈ June 5th అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫర్ స్పెషల్ కేటగిరీస్ స్పోర్ట్స్, PH, NCC. సో ఈ కేటగిరీస్కి అయితే మీకు స్పెషల్గా వెరిఫికేషన్ జరుగుతుంది 5th June. సో ముందైతే మీకే జరుగుతుంది. డేట్ వైజ్గా చెప్పాలైతే 5th Juneకి స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ అనమాట. సో 12th Juneకి వచ్చేసి సెలెక్షన్ లిస్ట్ అయితే వదులుతారు. అండ్ దెన్ మీకు 19th, 20th నూజివీడ్ అండ్ ఇడుపులపాయలో మీకు కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. అండ్ దెన్ 22nd ఇడుపులపాయ అండ్ దెన్ శ్రీకాకుళంలో కౌన్సిలింగ్ అయితే జరుగుతుందనమాట. అండ్ మీకు PUC 1 వాళ్ళకి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయితే ప్రాపర్గా అంటే July 1 అనమాట. సో July 1 మీరైతే విత్ లగేజ్ హాస్టల్లో ఉండడానికి అయితే వచ్చేయాలన్నమాట. సో మీరు మొత్తం ప్రాపర్ అరేంజ్మెంట్స్ అయితే చేసుకోండి హాస్టల్కి రావడానికి. అండ్ హాస్టల్కి వచ్చేటప్పుడు ఏమేమి ఐటమ్స్ తీసుకురావాలి అని ఏమైనా డౌట్ ఉంటే నా ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి వెళ్ళి, ఓకేనా. అండ్ మీకు ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే మీకు ఎవ్రీ మంత్ మిడ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీరు జూలైలో జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు మీరు కొత్త కాబట్టి అప్పుడే మీకు ఎగ్జామ్స్ అయితే పెట్టరు. సో అరౌండ్ ఆగస్ట్ మిడిల్లో లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ 2 weeksలో అయితే మేబీ పెట్టవచ్చు మీకు ఎగ్జామ్. సో మిడ్ ఎగ్జామ్కి సిలబస్ వచ్చేసి ప్రతి సబ్జెక్ట్ నుంచి 2 units అయితే పెడతారనమాట. అండ్ మీకు దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సిలబస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నా ఛానల్లో వీడియో ఉంది, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా. సో మీకు ఇంకా ఒకవేళ డౌట్ ఉంటే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఒక్కసారి చూసుకోండి. మొత్తం అన్ని డేట్స్ అయితే ప్రాపర్గా ఇచ్చాను ఇక్కడ. సో క్లియర్గా చూసుకోండి. అండ్ మీరు నా ఛానల్ని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మీరు లైక్ చేస్తేనే నేను ఇంకా వీడియోస్ అయితే చేయగలను. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.